చంద్రబాబు నాయుడు మాట్లాడితే డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తుంటారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్కి అన్ని రకాలుగా సహకరిస్తుందని ప్రచారం చేసుకుంటారు. కానీ అనంతపురం జిల్లాకి మంచినీళ్ళు అందించి విద్య వైద్యం ప్రసాదించి అనేక కుటుంబాల్లో వెలుగులు నింపిన ఆర్డిటి సంస్థను మూతయించే దిశలో సాగుతున్నారు. ఆర్డిటికి రావాల్సిన నిధులు అందకుండా చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కొర్రీలేస్తే దాన్ని తొలగించే ప్రయత్నంలో చంద్రబాబు ఏమాత్రం శ్రద్ధ పెట్టడం లేదు. రాష్ట్రాన్ని ఉద్ధరించామని, రాష్ట్రంలో అనేక మందికి ఎంతో మేలు చేశామని ఆయన ఒకవైపు చెప్పుకుంటున్నారు. మరొకవైపు P4 ద్వారా పేదరికం నిర్మూలిస్తాం అని చెప్తున్నారు. బంగారు కుటుంబాలను ఎంపిక చేసి మార్గదర్శుల ద్వారా వాళ్ళకి సేవలు అందిస్తాం అని చంద్రబాబు చెప్తున్నటువంటి మాట. మరి ఇప్పటికే కొన్ని దశాబ్దాలుగా అనేక కుటుంబాలని బంగారు కుటుంబాలుగా మారుస్తున్న ఆర్డిటి విషయంలో చంద్రబాబు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? విదేశీ నిధులు ఆంధ్రప్రదేశ్లోని ఆర్డిటి సంస్థకి రాకుండా అడ్డుకోవడం ద్వారా వేలాది మంది ప్రజలకి విద్య వైద్యం అందకుండా ఎందుకు అడ్డుపడుతున్నారు? చంద్రబాబు బాధ్యత వహించాలి కదా. సరిగ్గా ఇదే 2021 కరోనా కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఇదే ఆర్డిటి సంస్థకి నిధులు రాకుండా కేంద్రం కొర్రీలేసింది. కానీ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి చొరవ చూపించి అనంతపురానికి ఆర్డిటి అవసరాన్ని గుర్తించి నిధులు వచ్చేదానికోసం ప్రయత్నం చేశారు. దాంతో భారీగా ఆర్డిటి ద్వారా ప్రజలకు సేవలు అందించే కార్యక్రమం కొనసాగింది. కానీ ఇప్పుడు చంద్రబాబు ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తున్న ప్రభుత్వంలో మొత్తం ఆర్డిటి తన సర్వీసులను నిలిపివేయక తప్పని పరిస్థితి దాపురించింది. దీని మీద జనం గగ్గోలు పెడుతున్నారు, చాలా తీవ్రంగా ఆగ్రహిస్తున్నారు. ఏకంగా అనంతపురం కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. పోలీసులు నియంత్రించిన బారికేడ్లు తోసుకుని వెళ్ళి మరీ రక్ష చేశారు. చాలా తీవ్రమైనటువంటి ప్రజాగ్రహాన్ని అక్కడ కూటమి నేతలు చవిచూడక తప్పని పరిస్థితి వస్తుందా అనేటువంటి రీతిలో ఈరోజు అనంతపురంలో జరిగినటువంటి ఘటనలు చాటుతున్నాయి. కలెక్టరేట్లోకి ఆందోళనకారులు వెళ్లకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ బారికేడ్లన్నింటినీ తొలగించి ఆందోళనకారులు నేరుగా కలెక్టర్ ఛాంబర్ వరకు తీసుకెళ్లినటువంటి తీరు ప్రజాగ్రహాన్ని చాటుతుంది. ప్రభుత్వం కళ్ళు తెరవాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది. ఆర్డిటి సేవలు నిలిచిపోతే ఎంత ఆందోళన ఉంటుందో జనాల్లో ఇప్పటికే స్పష్టమవుతోంది. మరి అయినా చంద్రబాబు సర్కారు ఇంకా నీళ్లు నములుతున్నట్టు ఇంకా నాంచివేత ధోరణిలో సాగుదామనుకుంటే అది చాలా చాలా పెద్ద సమస్యగా మారబోతుంది. PPP ద్వారా ఉద్ధరిస్తామని చెప్తూ జీరో పావర్టీ అంటే ప్రచారం చేసుకుంటూ ఇప్పటికే పేదరికం నుంచి అనేక కుటుంబాలని గట్టెక్కించిన సంస్థను నీరుగార్చేయాలని, సంస్థను మొత్తంగా మూత వేయించాలని చేస్తున్న ప్రయత్నం అత్యంత ఆందోళనకరంగా మారుతుంది. అనంతపురంలో ఇప్పుడు అగ్గి రాజుకోవడానికి కారణమవుతుంది. అనంతపురం వాసుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నటువంటి అంశం కలెక్టరేట్ సాక్షిగా వెల్లడైంది. మరి కూటమి నేతలు, చంద్రబాబు ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ సర్కార్ దీని మీద దృష్టి పెడుతుందా? సమస్యను పరిష్కరిస్తుందా? ఆర్డిటిని కాపాడుతుందా? లేదంటే ప్రజాగ్రహాన్ని కొని తెచ్చుకుని కష్టాల్ని మరిన్ని చిక్కుల్ని ఎదుర్కొనేదానికి సిద్ధమైపోతుందా? ఇదే ముఖ్యమైనటువంటి అంశం.